హలో మామా, నేను మీ ఎస్ఎస్. వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నాను. ఇప్పుడైతే స్టైల్గా బ్యాగ్ వేసుకుంటూ చూడండి. ఇది దొరకదు. రాయే రావట్లేదే వచ్చేసింది మావా. అది అబ్బా, ఇంత అందంగా ఉన్నావు ఏంట్రా? అచ్చం హీరో లాగా ఉన్నావు. ఇంత అందంగా ఉన్నాను. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఓకే మావా, మనమైతే ఇప్పుడు విజయవాడ టు ఢిల్లీ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను. ఈ మధ్య వీడియోలో కనపడకపోవడం కారణం కూడా అదే మావా. కొంచెం బిజీగా ఉన్నాను, ఢిల్లీ వెళ్ళేసి వచ్చాను. సో ఇబ్బంది లేదు మావా, మంచిగా అయితే మంచి వీడియోస్ తీసుకున్నాను, మీ అందరు చూపిస్తాను. ఏదైతే నేను రైల్వే స్టేషన్కి వచ్చేసాను. నా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తారట. మనమంతా తెలుసు కదా మావా, లాస్ట్ మీట్ వెళ్తాం మన స్టేషన్కి. వీళ్ళే మావా నా ఫ్రెండ్స్. ఎరా ఎంత లేట్ అని చెప్పేసి తిడుతున్నారు. ఏం పర్లేదు మావా, మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్ అంట ఇది. ఇదైతే మనకి విజయవాడ టు ఢిల్లీ 26 to 28 hours పడుతుంది మామ వెళ్ళడానికి. ఇప్పుడైతే టైం అయితే 2:30 అయిపోయింది. మనం ఢిల్లీ వెళ్ళేసరికి అయితే 7 అయిద్దంట నెక్స్ట్ డే. మనకైతే రిజర్వేషన్ ఉంది మామ, ఏసీలు బుక్ చేసుకున్నాం. సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. నా ఫ్రెండ్స్ బ్యాచ్లో అమ్మాయిలు ఉన్నారు కాబట్టి 2 రోజులు సరిపడు బాగా ఫుల్గా ఫుడ్ తెచ్చేసారు. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ లేసాం, వాళ్ళ సన్ రైజ్, మంచి ప్రకృతి. నేనైతే బ్రష్ చేస్తుంటే మా వాడు వీడియోలు తీసాడు. కొంచెం ప్రకృతిని ఆస్వాదిద్దాం. ఇన్నాళ్ళు లేని వేదన కన్నోనియోడిపోనియో కన్నుల్లో తేలిపోయినా. అబ్బా, నాలో ఎంత గొప్ప సింగర్ నాకే తెలియదు మావా. శబాష్. ఎలా ఉందిరా? మేమైతే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాం మావా. చూడండి మా వాడైతే ఇన్స్టా చూస్తున్నాడు అమ్మాయిల్ని. ఇక్కడ పిల్లలు చూడండి మావా, చక్కగా దాగుడు ముత్తలు ఆడుతున్నారు. అదే హైడ్ అండ్ సీక్ మావా ఆడుతున్నారు. వీళ్ళని చూస్తే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి మావా. నేను కూడా మా కజిన్స్ తోటి ట్రైన్లో లేదు అప్పుడు ఇలాగే దొంగ పోలీసు ఆడుకుంటూ బాగా హ్యాపీగా జర్నీ చేసేవాళ్ళం. వీడు ఇప్పుడు ఎత్తుకున్నాడు పిల్లల్ని. ఒకటి దొరికిందంట, ఇంకోటి కోసం వచ్చిండు. ఇంకోటి దొరికింది మా వాడికి. అలా సరదాగా టైం గడుస్తూనే మేమైతే లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్కి అయితే వచ్చేసాం మావా. ఇక్కడ కొద్దిసేపు ట్రైన్ 1.5 నిమిషాలు ఆపుతానంటే నేను మా ఫ్రెండ్స్ కొంచెం కింది దిగాను. వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ అని తీసుకుందామని చెప్పేసి. ఇదే మావా వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్ అంట. స్టేషన్ అయితే చాలా పెద్దదే మావా. ఇంకా మరి బయలుదేరదాం. ఇక్కడ మా వాళ్ళకి బోర్ కొడుతుంటే లూడో ఆడుతున్నాం మావా, 5 members పెట్టుకొని. ఈ గేమ్ అయితే మాకు 1 గంట సేపటికి అయింది. వీడు ఒక్కొక్కడు మాత్రం మాస్టర్ మైండ్ అయిపోయాడు. ఇంటర్నేషనల్ గేమ్ లెవెల్ ఆడుతున్నాడు ఒక్కొక్కడు. ఇదో టైం పాస్ మావా లూడో గేమ్ అనేది మాత్రం ఫ్రెండ్స్ ఉంటే. ఇక్కడ విచిత్రం ఏంటంటే మా వాళ్ళు ఆన్లైన్లో లూడో ఆడి బాగా అలసిపోయి ఆకలేసిందట మావా. ఎలాగో లంచ్ టైమే కదా అని చెప్పేసి నేను కూడా ఓకే అన్నాను. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఇంకా మా తెలిసిందే కదా మా, ఎలాగో మా దగ్గర చాలా ఫుడ్ ఉంది, ఇంకా 4 రోజులకే సరిపోద్ది. సో అందరు బాగా ఫుడ్ తినేస్తారు. ఇప్పుడు తిన్నాక మామూలు బాగా మొత్తం నిద్ర వచ్చిందట మా. సరే పడుకుంటారు, నేను ఢిల్లీ వచ్చాక లేపుతా అని చెప్పాను. వీళ్ళందరూ మాత్రం బాగా ఫుల్ డీప్ స్లీప్, నేనందరూ కాపలా అనమాట. ఫైనల్గా ఢిల్లీకి అయితే వచ్చేసాము. ఆఫ్టర్ 26 hours ఆఫ్ జర్నీ. మన పోరంబోకు వెయిట్ చేస్తాడు బయట, చూపిస్తా. చూడండి మన పోరంబోకు వచ్చేసాడు. పోరంబోకు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. हम लोग कहाँ गए आप लोग? हेलो ब्लॉग टू माय वेलकम. हमारा भड़वा आ गया. रणडी नंबर 1, रणडी नंबर 2, रणडी नंबर 3. मैं प्योर हूँ, आई एम प्योर. दूसरा भड़वा. హలో గైస్, జస్ట్ ఇప్పుడే స్టేషన్ బయటకు వచ్చాము. మన వాళ్ళు ఇప్పుడు మన ఈ మెట్రో తీసుకెళ్తారంటే ఇంటికి, చూద్దాము. ఇదే రన్వా నెంబర్ 1. पूरा सामने भाई कुछ तो बोला, उतना समझ में आ गया. रंडवा बोला, ये हिंदी आ गया. पूरा सामने. इसके अलावा घंटा समझ नहीं आया. बाकी आगे बताते हैं क्या क्या होता है. देखो गाइस, वो सराय काले का నిజాముద్దీన్ है ना, అది మెట్రో స్టేషన్. ఇప్పుడు మనం ఆ మెట్రోలోకి వెళ్ళబోతున్నాం. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదే మన మెట్రో స్టేషన్. ఇక్కడ మనకి మెట్రోలో దొంగలు ఎక్కువ ఉంటారంటారా, దొంగతనం ఎక్కువ జరుగుతుంది. అందుకే నేను నా ఫోన్ చేసి మా ఫ్రెండ్ గారి ఫోన్ పెట్టుకున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో పోయినా విడిదే పోద్ది. సో మనకి ఇప్పుడు ఫోన్ పోతానే భయం కూడా లేదు, బాధ లేదు. अभी मैं बोल रहा इधर चोरी ज्यादा हो सकते हैं, इसलिए मेरा मोबाइल नहीं, मेरा फ्रेंड का मोबाइल पकड़ा हाथ में. It's my phone. Good. This is called strategic play. Yeah.
क्या कोई बोलते बात भाई? नहीं, जहाँ तक जाएगा लाइव रहे, घूमते रहना गाइस। ఎగ్జాక్ట్లీ ఆబ్వియస్లీ ఇప్పుడు एक्सीलेटर నుంచి కిందకి వస్తున్నామా? అవి नीचे जाना है क्या? ఇంకో एक्सीलेटर ఎక్కాలంటే కిందకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంటే అయితే ఇప్పుడు టికెట్ తీస్తున్నాడు మెట్రోకి. అయితే మనం టికెట్ తీసుకుని కిందకి వచ్చేస్తున్నాం గైస్. ఇక్కడ మనకి మెట్రోస్ అనేవి ఉంటాయి. हमारा कौन सा प्लेटफॉर्म भाई? మనది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అంట. ఇక్కడికి వస్తుంది మన మెట్రో. స్టేషన్ అయితే బాగానే ఉంది, అంతా బాగా శుభ్రంగా ఉంది, కానీ స్టేషన్ బయట బాగాలేదు, మనం ఏం చేయలేము. మన మెట్రో అయితే వచ్చేసింది గైస్. అయితే ఇబ్బంది లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. भीड़ कैसे हो गया? अभी शाम का टाइम, మెట్రో అయితే బాగా full ఉంది, మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. यस यस జస్ట్ ఇప్పుడే మెట్రో నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళబోతున్నాము. మెట్రో అయితే బాగానే ఉంది, క్రౌడ్ కూడా బాగానే ఉంది. క్రౌడ్లో అమ్మాయిలు కూడా కొంచెం బాగానే ఉంది. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఇక్కడ చూడండి మా గిఫ్ట్స్ గారు ఇక్కడికి వచ్చేసాడు. भाई దేకా దేకా బందర్ దేకా బందర్ बड़ा बंदर देख और मैं बड़ा बंदर देख रहा. మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాము. బయటికి వెళ్ళేసి టికెట్ స్కాన్ చేస్తే అయిపోద్ది. మావాడు స్కానర్ ఆన్ చేశాడు, స్కానర్ లో చేశాడు. యా एग्जैक्टली యా यस यस यू आर राइट. మనమైతే ఇప్పుడు రెండో మెట్రో కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చింది. కాకపోతే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసుకుని వచ్చాము ఇక్కడికి. అయితే మనైతే ఇబ్బంది అయితే లేదు. మా వాళ్ళు రెండో మెట్రో అన్నారు, ఒకటి టికెట్ తీసుకుంటే 2 మెట్రోలు వెళ్ళొచ్చు అంట. మనమైతే రెండో మెట్రో నుంచి బయటకు వచ్చేసాము. ఇదే మన రెండో మెట్రో. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు బయటకి అయితే వెళ్ళబోతున్నాం. भाई अभी कैसे यहाँ से टैक्सी जाना है, पैदल जाना है? अभी हम खाने जा रहे हैं. अभी हम फेमस जगह जा रहे हैं, सेक्टर 18. ఇప్పుడైతే మనం नोएडा सेक्टर 18. నోయిడా సెక్టర్ 18 అంట. ఆడికి వెళ్ళేసి మనం కొంచెం ఏదన్నా మంచిగా फूड ब्लॉग करेंगे, फूड ब्लॉग. తినేసి మీకు మంచి ఫుడ్ బ్లాగ్ ఇస్తాము. మేము తింటాం, అన్ని చూపిస్తాము. ఢిల్లీలో అంట. అమ్మాయిలు అయితే బాగున్నారు మామ. ఇక్కడ చూడండి అమ్మాయిలు వెళ్తున్నారు, వాళ్ళైతే బాగున్నారు. మొక్కలు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నాకు కూడా కొంచెం సిగ్గు చూపించాలంటే. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. సిగ్గు భయం. లాడులేమి కొడక ఏమేమి చేస్తున్నావురా నువ్వు? వీళ్ళేమో నా హరామి దోస్తులు. ఇప్పుడు మనమైతే సెక్టర్ 18 లోకి వెళ్తున్నామా. అక్కడైతే చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయంట ఫుడ్ తినడానికి. మా వాళ్ళు చెప్తున్నారు, మీరు బ్లాగ్ లో పెట్టేటప్పుడు కూడా సెక్టర్ 18 గురించి అంటే పెట్టండి, బాగుంటుంది, అంత సెట్ చేస్తారు, ఫుడ్ బాగుంటుందంట. సో నేను మీకు చూపిస్తాను. సెక్టర్ 18 అనేది ఏరియా అంట, మంచి ఫుడ్ ఏరియా అంట. చూడండి మా, ఇదే సెక్టర్ 18 అంట, నోయిడా. ప్లేస్ అయితే చూడడానికి బాగానే ఉంది మా. ఎప్పుడైనా ఢిల్లీకి రావాలంటే వచ్చేయండి, నేను మా వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను మీకు. फेमस ఇక్కడ ఆంటీ మోమోస్ ఉంటాయంట. మరి ఆంటీ ఎవరో తెలియదు. चाप फेमस फेमस है. ఆంటీ మోమోస్ చాలా ఫేమస్ అంటే ఇక్కడ. మరి మనం కూడా ఆంటీ మోమోస్ కొంచెం తిన్నాము, ఎలా ఉంటాయో. प्रोडक्शन నేను మీ అందరికి చెప్పేది ఒకటే మా, అమ్మాయిలు చూడండి తప్పలేదు, కాకపోతే అమ్మాయిలతో మాత్రం తప్ప బిహేవ్ చేయమాకండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. फेमस है. साउथ इंडियन కోన్ जेपी साउथ इंडियन యో ఇది మన జేపీ సౌత్ ఇండియన్ అంటే. మరి ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది అంటే ఇక్కడ. పక్కన జేపీ సౌత్ ఇండియన్ ఉంది. ये भड़वा पता नहीं क्या बोल रहा है, साउथ से आया है दिल्ली में. बताओ हाँ पता नहीं क्या क्या बोल रहा है, हमें घंटा फर्क नहीं पड़ रहा है ना, पता चल रहा है क्या बोल रहा है. अगर हिंदी वाले हो तो खूब गाली देना, भर के गाली देना भाई, इतना गाली देना कि कल से ब्लॉगिंग करना छोड़ दे. ओके भाई सब्सक्राइब करना. మనవాడు చెప్తున్నాడు, వీడి తెలుగులో ఏదేదో మాట్లాడుతున్నాడు, మాకేం అర్థం కావట్లేదు, కాకపోతే హిందీ వాళ్ళు ఎవరు చూస్తున్నారు వీళ్ళందరికీ కొంచెం వీడికి పేజ్ ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాడు మావాడు. ఇదేమో మరి నేను చెప్తున్నా కదా, సెక్టార్ 18 మెట్రో నోయిడా. దీనికి ఎదురుగా మనకి ఆంటీ మోమోస్ ఉన్నాయి. ఆంటీ మోమోస్ బాగా ఫేమస్ అంట. మా వాళ్ళు అయితే మెనూ బాగా సీరియస్గా చూస్తున్నారు, ఈ మెనూలు ఏం తీసుకుందాం అని చెప్పేసి. ఇదే మా మెనూ. నేను మాత్రం వీళ్ళు ఏది తినిపిస్తే అది, ఎందుకంటే డబ్బులు లేదు పెట్టేది, మనకే ఇబ్బంది లేదు. సో మనమైతే వీళ్ళు పెట్టే డబ్బులతోటి, వీళ్ళు పెట్టే మోమోస్ తోటి ఈరోజు బాగా కడుపుంటే తినేసి ఈరోజు డిన్నర్కి ఎంజాయ్ చేద్దాం. అయితే ఇప్పుడు మోమోస్ తినబోతున్నాం. మా వాళ్ళు అయితే శానిటైజర్ తీసారు ఇప్పుడే. తినే ముందు చేతులు బాగా శుభ్రంగా ఉంచుకోవాలి మా, నేను చెప్పే లెసన్ ఇదే.
శానిటైజర్ వచ్చింది. మూవీ సఫాయి కరో. ఇక్కడ చూడు మా తింటూ మనం ఇక్కడ ప్రేమ చెట్లయితే అన్నీ అక్కడ పక్కన గిటార్ వాయిస్తున్నాడు. మనకి ఎందుకు మనకి అవసరం. హ్యాపీగా తినేసి ఇప్పుడు మీకు రివ్యూ ఇస్తాను. కైసే భయ్ చాలా బాగుందంట. మనం కూడా ఇప్పుడు చేతులు శుభ్రం చేసుకొని టేస్ట్ చేసేద్దాం. మీకు నెక్స్ట్ టైం నిజంగా మీరు బాగుంటుందా మీరు తినాలో వద్దా నేను ఇప్పుడు డిసైడ్ చేస్తా. భయంకరంగా కాలిపోతుందా. సూపర్ అబ్బా. జంపర్ మే బంపర్. సూపర్. ఇదేం తెచ్చారు మా దీని పేరు మలాయి చోప్ అంట. మరి మలాయి చోప్ అంటే మరి దేంతో తయారు చేస్తాం మనకే తెలుసు. నేనైతే ఏం చెప్తాను మీకు దేంతో తయారు చేశారో. मेरे को दिखाओ आपका हाथ आ जाएगा. गरम का माँ की ओके माँ. मलाई क्या भाई मलाई मलाई చాప్. రుమాల్ రోటీ కూడా వచ్చింది. ఈ మలై చాప్ రుమాల్ రోటీ కలిపి తింటారంట. మరి మరి ఇదేం టేస్ట్ నాకేం తెలియదు. ఇంకా ఇంకా ఏవో వస్తున్నాయంట. అన్ని దేశాలు చూపిస్తాం మీకు. చూడు మామూలు అయితే రుమాలి రోటీ అంట. చూడండి రుమాలి రోటీ అయితే పెద్దగా ఉందో ఇదే ఉంది. సైజ్ అయితే బుడ్డదే. ఈ రుమాలి రోటీతో పాటు మలై చోప్ ఆఫ్ఘనీ చోప్ అంట. మరి దేంతో తయారు చేస్తారో ఒకసారి తిని చెప్తాను. ఇదేం లేదు మన మిల్ మేకర్స్ ఉంటాయి సోయాబీన్స్ వాటితోటి మలై ఇవి చేశారు చోప్ అనేవి. దీని మీద ఏం చేశారంటే వాళ్ళు వెన్న వేశారు. వెన్న ఇవి మన రుమాలి రోటీతో తినాలంట. దీంతో ఒకసారి కాంబినేషన్ చూసేస్తా. దీంట్లో ఆనియన్ కూడా వేశారు. పర్లేదు బాగుంది. వెజ్ వాళ్ళకైతే ఇదే మరి చికెన్ లాగా. మనమైతే నాన్ వెజ్ కదా మనం అంత ప్రిఫర్ చేయము. ఏదైనా కానీ ఓకే. మామూలు నవ్వుతున్నారు వీళ్ళందరూ వెజిటేరియన్స్. నవరాత్రి అంట ఓన్లీ వెజ్ తింటారంట వీళ్ళు. మనమైతే జస్ట్ ఇప్పుడే తినేసాము. బాగా కడుపుండా తినేసాము. ఆంటీ మొబైల్స్ దగ్గర నుంచి పక్క వచ్చేసాము. ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ రూమ్కి అయితే వెళ్తున్నా. ప్రజెంట్ నేనున్న మార్కెట్ వచ్చేసి ఇదేదో అట్టా మార్కెట్ అంట. ఇది ఎట్లా అంటే మన విజయవాడలో బీసీ రోడ్ లాగా హైదరాబాద్లో మనకి ఎర్రగడ్డ మార్కెట్ టైప్. అంటే అన్నీ కూడా ఇక్కడ తక్కువ రేటుకి దొరుకుతాయంట ఇక్కడ ఏరియా అంతా. దీని పేరు అట్టా మార్కెట్ అంట. నోయిడా సెక్టర్ 18. సో మీరు ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఢిల్లీకి వచ్చి ఈ సెక్టర్ 18 దగ్గర ఉంటే మాత్రం ఈ మార్కెట్లో మీకు అన్ని కొంచెం తక్కువ ప్రైస్ దొరుకుతాయి. మరి చూసుకోండి. అడిగాడ్రా నిన్ను ఎవడు అడిగాడ్రా? ఇదిగో నడుచుకుంటూ మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోవచ్చు అంట. మరి నేను మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ రూమ్ కూడా చూపిస్తాను ఎట్లుందో. ఇదే అట్టా మార్కెట్ అంట. మా వాళ్ళు అయితే నడవడం ఎందుకు ఇప్పుడే జర్నీ వచ్చాయని చెప్పేసి ఆటో మాట్లాడుతున్నారు. ఆటోలో వెళ్ళిపోతున్నాం. మన ఆటో డ్రైవర్తో మాట్లాడేసి వెళ్తాం. చెప్పడం మర్చిపోయాము. ట్రైన్లో వచ్చిన నా ఫ్రెండ్స్ ట్రైన్ స్ప్లిట్ అయిపోయాము. వాళ్ళని నేను రేపు కలుస్తాను. ఈరోజు అయితే నేను ఈ కమ్యూనిటీలతోటి టైం స్పెండ్ చేయబోతున్నాను. మనమైతే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ గల్లీలో దిగేసాము ఆటోలో నుంచి ఇప్పుడే. బై కా బై ఆప జగ టోటల్ చూపిస్తాను మామ. ఇదేంట మామ నేను ఉండే ఏరియా గురుదలు. అదేంట మామ పీజీ హోటల్ ఉంది కదా. ఆ హోటల్లో ఇప్పుడు మేము స్టే చేయబోతున్నాం ఈరోజు రాత్రికి. రేపటి ప్లాన్స్ అంటే మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు. రేపు చెప్తే దాని గురించి. ప్రజెంట్ అయితే ఈరోజు ఇలా అందరితో బాతకాని కొట్టాలి. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది అటు ఇటు. సంవత్సరంలో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకోవాలా. హలో మామ, ఇదే మా ఫ్రెండ్ గారి రూము. చూడండి మామ, ఇక్కడంటే ఇటు చదువుకునేది నెంబర్ 1 గాడు. ఇక్కడ నెంబర్ 2 గారు చదువుకుంటాడంట మామ. చూడండి ఏ మామ స్టడీ రూమ్స్ కూడా ఇంకా ఇది ఇలా బెడ్ అంట. తర్వాత బ్యాచులర్ రూమ్ కాబట్టి పైన మ్యాగీ ప్యాకెట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇది ఒక పెన్ డబ్బా. ఇది ఒకటి బాగా నచ్చింది మొత్తం మీద రూమ్లో. ఇంకేం నచ్చలేదు నాకు. డిన్నర్ కూడా వీళ్ళకి ఏదో పెట్టినట్టుంది ఈరోజు. ఇదే మా ఫ్రెండ్స్ గారు రూమ్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. రూమ్ పెద్ద నచ్చలేదు. వేరే రూమ్ తీసుకున్నా. దాంట్లో టీవీ ఉంది, ఏసీ ఉంది. ఇప్పుడు వెళ్ళి కొద్దిసేపు ఇంకా బ్యాక్ ఆట ఆడేసి రెస్ట్ తీసుకుందాం. రేపు ఉదయం మళ్ళీ మన ఎన్ఎంసీ ఏ పని మీద వచ్చో ఆ పనిలో రేపు వీడియో తీసి రేపు చూపిస్తాను.
ఏందిరయ్యా యాన్ చేస్తున్నా